వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం, మోక్ష ఎంట్రీపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలకమైన హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారా అనేసి. అవునది. ఎందుకంటే ఇటీవలే ఏదైతే బాలకృష్ణకు సంబంధించి ఆయన సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఆయన ఎక్కడం జరిగింది. సో దాని సందర్భంలోనే ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక గెట్ టుగెదర్ని ఏర్పాటు చేశారు. ఆ గెట్ టుగెదర్లో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన క్లోజ్ అసోసియేట్స్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజున అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎవరో మనకు తెలిసిందే, పురంధేశ్వరి బాలకృష్ణ సోదరికి ఆయన భర్త. సో ఆయన బావగారు బాలకృష్ణని. సో చంద్రబాబు నాయుడు తరహాలోనే. సో అలా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మోక్ష ఎంట్రీకి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో ఈ క్రమంలోనే రేపో మాపో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అనే చర్చ అయితే మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటిదాకా వాళ్ళు వీళ్ళు చెప్పడం వేరు, బాలకృష్ణ ఫ్యాన్స్ చెప్పడం వేరు, లేకపోతే బాలకృష్ణనో లేకపోతే టీడీపీని అభిమానించే వాళ్ళు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడడం వేరు. కానీ స్వయంగా దగ్గుబాటి నోట్లోంచే ఇలాంటి కామెంట్స్ వచ్చిన తర్వాత అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చినట్లయింది. ఏదైతే ఎందుకు దగ్గుబాటి అలా హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారనేది, నిజంగానే హింట్ ఇచ్చారనేది ఇక్కడ అసలు మనం చెప్పుకోబోతున్న పాయింట్. నిజానికి ఎప్పటి నుంచో కూడా బాలకృష్ణకి ఏకైక వారసుడైన బ్రాహ్మణి అండ్ తేజస్విని తర్వాత మోక్షజ్ఞ ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బాలకృష్ణ ఫ్యాన్స్లో కావచ్చు, టీడీపీలో కావచ్చు, నందమూరి అభిమానులు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎన్టీఆర్, ఆ తర్వాత మనం హరికృష్ణ, బాలకృష్ణ, ఆ తర్వాత మూడో తరం వారసులుగా మనం చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, తారకరత్న కావచ్చు, అదేవిధంగా చూస్తే మరో కళ్యాణ్ రామ్ కావచ్చు. ఇలాంటి వాళ్ళంతా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో తమను తాము అందరూ కూడా ఎవరికి తగ్గ రీతిలో వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చి కూడా చాలా గ్యాప్ వచ్చేసింది ఇండస్ట్రీలో. సో అంటే ఇక కొత్త తరం రావాలి అనేది ఆ ఫ్యామిలీ నుంచి ఎప్పటి నుంచో ఆ ఫ్యాన్స్లో ఉన్న ఒక అభిమానం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మనం చూస్తే లేటెస్ట్గా వైవిఎస్ చౌదరి లాంటి వాళ్ళు, గతంలో హరికృష్ణని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన వైవిఎస్ చౌదరి ఈరోజు ఆయన కొడుకైన జానకిరామ్ కొడుకైన మరో నందమూరి తారక రామను ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తన కొత్త ప్రొడక్షన్ హౌస్ పేరు మీద. సో అదొక లెక్క అయితే ఈ రోజున మోక్షజ్ఞ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఆల్మోస్ట్ నందమూరి ఫ్యామిలీ నుంచి 4వ తరం వారసుడు అవుతారు. ఇక సేమ్ జానకిరామ్ అయినా 4వ తరం వారసుడే అవుతాడు. బట్ అలా అందుకనే మోక్షజ్ఞ ఎంట్రీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ ఉండడానికి మరో కారణం ఏంటంటే ఆయన స్వయాన బాలకృష్ణకి ఏకైక వారసుడు కావడం, కొడుకు కావడం. సో ఈ క్రమంలోనే అనేక రకాల అంచనాలు ఉన్నాయి మోక్షజ్ఞ ఎంట్రీ మీద. రేపో మాపో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అనేసి ఆల్మోస్ట్ 2.5 ఏళ్లుగా 3 ఏళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. ఆ మధ్యలో బాలకృష్ణ కూడా తన కొడుకు ఎంట్రీకి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాదు ఏదైతే ప్రశాంత్ వర్మకు ఆ బాధ్యతను కూడా అప్పగించారు, మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను ప్రశాంత్ వర్మకు కూడా అప్పగించడం జరిగింది. ఆయన హనుమాన్తో హిట్ కొట్టున్నారు, కల్కి లాంటి మూవీస్తో హిట్ కొట్టున్నారు. సో ఆయనకి అప్పగించిన తర్వాత బట్ ప్రశాంత్ వర్మకి మోక్షజ్ఞ ఎంట్రీ మీద, డెబ్యూ మూవీ మీద కొన్ని డిఫరెన్సెస్, క్రియేటివ్ డిఫరెన్సెస్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, ఎంట్రీ సినిమాకి సంబంధించి వాళ్ళిద్దరు మూవీ అనౌన్స్మెంట్ ఉంటుంది అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా అది బౌన్స్ బ్యాక్ అయింది. సో మొత్తానికైతే ప్రశాంత్ వర్మ లాంచ్ చేయడాన్ని, మోక్షజ్ఞ లాంచ్ చేసే కార్యక్రమం అయితే అందరితో ఆగిపోయింది. ప్రశాంత్ వర్మ విషయంలో అంతగా సీరియస్గా బాలకృష్ణ ఈ ఇష్యూ మీద ఫోకస్ పెట్టలేదనే చర్చ కూడా వచ్చింది. సో మొత్తానికైతే ఆ డిఫరెన్సెస్ కారణంగానే మోక్ష ఎంట్రీ అప్పట్లో ఆగిపోయింది అనుకోవచ్చు. ఆ ప్రకటన, ఎంట్రీ అనలేము, ఆ ప్రకటన, ఆ మూవీకి సంబంధించిన ప్రకటన. ఇక అనేక రకాలుగా మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ప్రచారం ఉంది. ఒకవైపు బాలకృష్ణని గౌతమిపుత్ర శాతకర్ణిగా ఎస్టాబ్లిష్ చేసిన క్రిష్ లాంటి వ్యక్తి ఈరోజు ఆయన్ని మోక్షజ్ఞాని పూర్తి స్థాయిలో డెబ్యూ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ జరిగింది ఒక దశలో. అంతేకాదు బాలకృష్ణకి వరుస హిట్లు ఇచ్చిన డెడ్లీ కాంబినేషన్ ఏదైతే ఉందో, బోయపాటి తన కొడుకుని లాంచ్ చేయబోతున్నారు అనే చర్చ కూడా చాలా రోజుల పాటు మోక్షజ్ఞ ఎంట్రీ మీద జరుగుతూ వచ్చింది. ఇక రకరకాల ప్రయోగాలు జరుగుతూ వచ్చాయి, రకరకాల ప్రచారాలు కూడా జరుగుతూ వచ్చాయి. కానీ అవన్నీ ఇప్పుడు దాకా ప్రచారాలుగానే మాత్రమే మిగిలిపోతున్నాయి. ఒక దశలో తేజ లాంటి వాళ్ళని ఇష్టపడుతున్నారు బాలకృష్ణ, తేజ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, డైరెక్టర్ తేజ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు తన కొడుకుని అనేసి అనుకున్నారు. ఎందుకంటే గతంలో తేజ ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా తీద్దామనుకో స్టార్టింగ్లో ఆయన అనుకున్నారు, ఆయన తప్పించి క్రిష్ లాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అది తేజ విషయం కూడా వెనక్కిపోయింది, ఆయనే ఖండించడం జరిగింది ఈ అంశానికి సంబంధించి. ఇక బాలకృష్ణకు సంబంధించి ఆయన కెరీర్లోనే ద బెస్ట్ మూవీగా ఆదిత్య 369 ఉంది. సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ బాలకృష్ణ ఎవర్ గ్రీన్ లిస్ట్లో ఆ సినిమా ముందు ఉంటుంది. ఒక నరసింహనాయుడు, ఒక సమసింహారెడ్డి లాంటివి ఎలా ఉంటాయో ఒక ఆదిత్య 369 కూడా ఒక ఎవర్ గ్రీన్ మూవీ. అందరూ బాలకృష్ణతో సహా అందరూ ఆయన మూవీస్లో ఇష్టమైన సినిమా ఏదంటే ఆదిత్య 369 అనే చెప్తారు. అలా అద్భుతంగా మలిచాడు సంగీతం శ్రీనివాసరావు సినిమాని.
అందుకే ఆ మూవీకి సీక్వెల్ ఉండబోతోంది. అది కూడా ఆదిత్య ట్రిపుల్ నైన్ పేరుతోనే ఒక సీక్వెల్ ఉండబోతుంది. తనకిష్టమైన ఆ మూవీతోనే తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు బాలకృష్ణ అని ఒక చర్చ వచ్చింది. అంతేకాదు సంగీతం శ్రీనివాసరావు ఆల్రెడీ ఆయన ఏజ్ ఎక్కువైంది, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకనే బాలకృష్ణ అనే తన కొడుకుని డెబ్యూ మూవీతో లాంచ్ చేసి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. స్వయంగా బాలకృష్ణ అనే తన కొడుకు సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు అని కూడా ఒక దశలో చర్చ జరిగింది. ఇలా అనేక రకాల పేర్లు తెర మీదకి రావడం జరిగింది. అయినా అవన్నీ ప్రచారాలుగానే మిగిలిపోయాయి. వీటన్నిటితో పాటు ఇటీవలే బాబీ లాంటి వాళ్ళతో, మల్లేని గోపీచంద్ లాంటి వాళ్ళతో కూడా బాలకృష్ణ సినిమాలు తీస్తున్నారు. సో వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి రావడం జరిగింది, వాళ్ళతో వీళ్ళతో అనేసి. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు చాలా షార్ట్ హోయిల్లోనే సినిమా తీసి సక్సెస్ అందుకుంటా ఉన్నారు అనిల్ రావిపూడి లాంటి వాళ్ళు, కామెడీని మిక్స్ చేస్తూ. సో అలా అనిల్ రావిపూడి కూడా బాలకృష్ణకి చాలా దగ్గరయ్యారు భగవంత్ కేసరి లాంటి మూవీస్తోని. సో ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఇలా ఎవరైనా బాలకృష్ణతో హిట్ ఇస్తే అలాంటి పేర్లు చాలా తెర మీదకి వచ్చాయి. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అంటేనే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో హిట్ ఇచ్చిన ప్రతి డైరెక్టర్ పేరు మీద మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే చర్చ జరిగిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేసి. ఇక ఇటీవల కాలంలో చూస్తే మొన్నటి దాకా కూడా మీడియా ఒకటి రెండు ఫోటోల్లో తప్ప మోక్ష వీడియోస్ కానీ అవి పూర్తిగా ఎవరూ చూసుండ్రు. కానీ ఇటీవల ఫ్రీక్వెంట్గా ఒకవైపు చూస్తే డాకు మహారాజ్ మూవీ సెట్ సమయంలో దగ్గర నుంచి తన మారిన లుక్లో మోక్ష కనిపిస్తూ ఉన్నారు. చాలా హీరో పర్సనాలిటీతో పాటు అటు ఆయన ట్రైనింగ్ కూడా అవుతూ ఉన్నారు, అటు శిక్షణ తీసుకుంటా ఉన్నారు అనేది అయితే ఒక చర్చ నడుస్తూ ఉంది బయటికి. సో తన అపీరెన్స్ కానీ పూర్తి స్థాయిలో హీరో మెటీరియల్గా అయితే ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నారు. ఆయన లుక్స్లో కావచ్చు, ఆయన చూస్తున్న విధానంలో కావచ్చు, ప్రేక్షకులకు కనిపిస్తున్న విధానంలో కావచ్చు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం అని భావిస్తూ ఉన్నారు అందరూ మోక్ష ఎంట్రీకి. ఇదే సమయంలో బాలకృష్ణ తన 50 ఏళ్ళు సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. దానికి సంబంధించి ఆయన ఫ్యామిలీ ఆయనకు ఒక గెట్ టుగెదర్ అయితే ఏర్పాటు చేస్తుంది. దీనిలో చాలామంది అటు ఇండస్ట్రీ నుంచి కొంతమంది డైరెక్టర్స్, జయసుధ లాంటి వాళ్ళు చాలామంది అటెండ్ అయ్యారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటెండ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బావైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సో బాలకృష్ణ ఇక రెస్ట్ తీసుకోవాలి, సో తన నెక్స్ట్ తరానికి కూడా బాలకృష్ణ అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇటీవలే తన బుక్ రిలీజ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆ బుక్ రిలీజ్కి హాజరైతే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో నెక్స్ట్ జనరేషన్కి అవకాశం ఇవ్వాలంటూ ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇచ్చున్నారు. రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో తప్పుకొని తన కొడుకుని ప్రమోట్ చేసే ప్రయత్నంలో, హితేష్ని ప్రమోట్ చేసే ప్రయత్నంలో ఈరోజు దగ్గుబాటి చాలా బిజీగా ఉన్నారు. సో అందుకే ఇక్కడ చంద్రబాబు నాయుడు గురించి అంటే ఆల్రెడీ లోకేష్ నాయుడు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇక వేరేస్ బాలకృష్ణ ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఆయన చేతిలో ఈరోజు వెటరన్ హీరోస్లో ఎవరి చేతిలో లేనని సినిమాలు ఉన్నాయి. అందుకే బాలకృష్ణ అంతలా పాతుకుపోతూ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి మోక్ష లాంటి వాళ్ళకి అవకాశం ఉండదు. అందుకే నువ్వు సినిమాలు తగ్గించుకొని మోక్షకు అవకాశం ఇవ్వాలంటూనే ఇది కరెక్ట్ టైం మోక్షాన్ని లాంచ్ చేయడానికి అంటూ కూడా ఒక హింట్ ఇచ్చే, ఒక వార్న్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఆయన బాలకృష్ణని. సో మొత్తానికైతే మాత్రం ఈ రోజున త్వరలోనే మోక్షజ్ఞ లాంచ్ ఉంటుంది అనేది చెప్పకనే దగ్గుబాటి తన నోటితో చెప్పినట్లయింది. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అని కూడా ఆయన ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఈ విషయంలో బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.